హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, శుభోదయం అంటూ తెల్లవారింది. మేల్కొన్నారా? రండి, దేవుని వాక్యం ధ్యానిద్దాం అని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎప్పుడో తెల్లారిపోయింది కదండి, 7 గంటలైంది. ఇప్పుడు ఒకవేళ మీరు వేరే సమయంలో చూస్తున్నారేమో, సోషల్ మీడియా కాబట్టి యూట్యూబ్లో ఇది మరో సమయం అయి ఉండొచ్చు. మీకు ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, అర్ధరాత్రిలో, తెల్లవారుజాము యేసయ్య మాటలు 24/7 ప్రపంచంలో నలుమూలలా అందునట్లుగా ఈ రోజున సోషల్ మీడియా ద్వారా శాటిలైట్స్ను దేవుడు ఆనాడే సృష్టించాడు. ఈ అంచె దినాలలో ప్రభు మాట ప్రతి ఒక్కరికి చేరాలని, భూదిగంతముల వరకు ఆయన సువార్త వెళ్ళాలని, ఆయన ఏర్పరచుకున్న, ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసులందరూ ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించున్నాడు. లేఖనాలను మనకిచ్చి ఎప్పటికప్పుడు మనల్ని బలపరచడానికి, ఆదరించడానికి, మనకు నిరీక్షణ కలిగినట్లుగా ఆయన మెల్లని స్వరాన్ని వినడానికి దేవుడి అవకాశాలు కలిగజేసి ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుదాం. రండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎలా అయ్యా నిన్ను స్తుతించేది? ఎన్ని విషయాలయ్యా నిన్ను స్తుతించేది? ఎన్ని మేలులు మాకు చేస్తున్నావో, ఎంత మమ్మల్ని ప్రేమించావో, ఎలాగో సకల సృష్టిని మా కొరకు ఏర్పరిచావు, నీ ప్రాణాన్ని అర్పించి మాకు విమోచన కలుగజేసావు అన్నది తలంచి నిన్ను స్తుతించుటకు విలువ పెట్టి కొనబడిన మేము నాయన, మా దేహములతో, మా ఆత్మలతో నిన్ను ఘనపరచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? ప్రభువును మీ రక్షకుడిగా అంగీకరించారా? ప్రభు గొప్పతనాన్ని మీరు ఎరిగారా? మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకున్నారా? మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నారా? ఖచ్చితంగా సద్భక్తితో బ్రతుకగోరు వారికి హింస కలుగును, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఎన్నో టెస్టులు మనం ఎదురు చూడాల్సి వస్తుంది. కొన్ని మనం తట్టుకోలేనంతగా మనకు కనిపిస్తాయి. కానీ ప్రభు మన పక్షంలో ఉన్నప్పుడు మనం వాటిని తట్టుకునే శక్తిని, భరించే కృపను, ఆయన మరణానుభవంలో సమానుభవం పొందినట్లుగా, ఆయన శ్రమానుభవంలో సమానుభవం పొందినట్లుగా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. ఎలా ఉన్నారు ఈ రోజున మీరు? చాలామంది ఈ రోజున ఈ లోకంలో పగిలిపోయిన స్థితిలో ఉన్నారు, విరిగిపోయిన స్థితిలో ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు, బెదిరిపోయిన స్థితిలో ఉన్నారు, హడలిపోయిన స్థితిలో ఉన్నారు. మీరు అలా కాకుండా క్షేమంగా ఉన్నారంటే మొదటగా మీరు దేవుణ్ణి స్తుతించాలి. అటువంటి స్థితిలో ఉన్నవారు ఎందరో ఉన్నారన్నది గమనించినప్పుడు వారి కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. చూడండి, పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలుకి వారికి ఎంతమంది గృహాలు పోగొట్టుకున్నారు, ఎంత భయంకరమైనటువంటి దయానికమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు, ఎంతమంది మరణిస్తున్నారు, ఇంటి వారిని పోగొట్టుకుని గూడు చెదిరిపోయి గుండెలు పగిలిపోయిన వారిగా ఉన్నారు. నాథుడు లేక వేదనలో ఉన్నారు. సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉన్నాయి కొన్ని యుద్ధాలు. యుక్రెయిన్లో ఉన్న ప్రజల పరిస్థితి అలాగే ఉన్నది. అంత దూరం ఎందుకులేండి, మన దేశంలో మణిపూర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. మరి అనేక స్థలాలలో క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్న వారికి వచ్చే అన్ని శోధనలు మరి ఎవరికి రావటం లేదు. నాకే ఏంటి శ్రమ, నాకే ఏంటి బాధ, నేను ఎందుకు బాధపడుతూ ఉండాలి అని వేదన పడుతున్నారా? నిజమేనండి. ఇంటిలో భర్త తాగుబోతుగా ఉంటే ఆయన శుభ్రంగా తాగుతున్నాడు, గంతులేస్తున్నాడు, తాగిన మత్తులో తిడుతున్నాడు, కొడుతున్నాడు, సంపాదన అంతా వృధాపరుచుకుంటున్నాడు.
ఆ మత్తులో హాయిగా నిద్రపోతున్నట్టున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు. కానీ ఆ ఇంటి ఇల్లాలను చూడండి, ఆ భర్త పరిస్థితి చూచి ఆమె గుండె పగిలిపోతుంది. ఈ ఇంటి మనుషుడు కుటుంబాన్ని పోషించవలసిన వాడు ఇలా అయిపోయాడేంటినా? బిడ్డల చదువుని పట్టించుకోడు, బిడ్డలకు ఫీజులు కట్టాలి అనే బాధ లేదు, స్కూల్లో పెట్టాలనే ఆశ లేదు, ఇంటిలో తినటానికి లేదే అనే ఆలోచన లేకుండా సంపాదనంతా తాగేస్తున్నాడే. మళ్ళీ పైగా ఇంటికి వచ్చి నన్నే హింసిస్తున్నాడు అన్నప్పుడు అలాంటి ఎంతో మంది స్త్రీల గుండెలు పగిలిపోతున్నాయి. మీరెవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అలాంటి వేదనలు మీరు అనుభవిస్తూ ఉన్నారా? దేవుని వాక్యం చెప్తుంది 147 కీర్తన 3వ వచనములో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదిరిపోయి బెదిరిపోయి పగిలిపోయిన వారిని ఆయన బాగు చేయువాడు. ఏ మనుష్యుడు నీ సమస్యలకు పరిష్కారం ఇవ్వలేడు. సానుభూతి చూపిస్తాడేమో, అయ్యో అంటాడేమో, కానీ నీ సమస్యకు కారణమైనటువంటి ఆ భర్త హృదయాన్ని మార్చగలిగిన వాడు, ఆ వ్యక్తి హృదయాన్ని మార్చగలిగిన వాడు ప్రభు ఒక్కడే. అంటే పురుషులందరూ చెడ్డోళ్ళు, స్త్రీలందరూ మంచోళ్ళు అనుకుంటున్నారా? అలాంటి సేవకుల దగ్గరికి అనేక ప్రార్థనా భారాలు వస్తుంటాయండి. ఎంతోమంది స్త్రీలు ఈ రోజున భర్త గుండెలను పగలగొడుతున్నారు. నా భార్య నా ఎదుటనే పరాయి పురుషులతో అపహాస్యాలు చేస్తుందయ్యా, నువ్వు అక్కర్లేదు పోని నన్ను నీచంగా దూషిస్తుందయ్యా, నన్ను నా 2 బిడ్డలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది మరొకరితో. అక్కడికే నేను తగ్గించుకొని వెళ్ళి, రామ్మ, పిల్లల ముఖం చూసి రామ్మ, నేను నిన్నేమనను, మర్చిపోదాం గతం, మన కుటుంబాన్ని కట్టుకుందామని బతిమిలాడితే కూడా నన్ను అపహాస్యం చేసే, ఎగతాళి చేసి పంపించేసిందని గుండె వేదనతో ఒక సోదరుడు వచ్చి చెప్తున్నాడు. ఎంత భయంకరం కదా! పాపము ఒక వ్యక్తి గుండెను రాయిలాగా చేస్తుంది. క్రీస్తును కలిగిన వారు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు, సున్నితమైన మనస్సాక్షి ఉంటారు. కనుక పాపి తన పాపం ద్వారా ఎంత కఠినమవుతున్నాడో, మనస్సాక్షి కలిగిన వ్యక్తి తన హృదయంలో అంతగా నలిగిపోతూ ఉంటాడు. ఏ విధము చేతన, ఎవరి చేత, ఏ పరిస్థితుల్లో అయినా నీ గుండె చెదిరిపోయిందేమో, నీ గూడు చెదిరిపోయిందేమో, నీ హోప్స్, నీ 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 యొక్క ఆశలన్నీ అడియాశలైపోయినాయేమో, నిరీక్షణ లేని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయి, ఇక నా పరిస్థితి ఇంతే అని కృంగి ఉన్నావేమో. నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయవాడాయన. ఎంతోమంది తల్లిదండ్రులు గుండెలను వారి బిడ్డలు, కన్న బిడ్డలు పగలగొడుతున్నారండి. ఎంతో ప్రేమతో వారిని పెంచి వారి అవసరతలన్నీ తీర్చి ఒక హోదాకు తీసుకొస్తే, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వారికి సహకరించటానికి పోగా, వాళ్ళకి సహాయం చేయకపోగా, వారిని ఇంకా వేధించేవారిగా, వారిని ఇంకా దూషించేవారిగా, ఎందుకు కన్నావు మమ్మల్ని, ఏమి ఇచ్చావు మాకు అన్నట్టు తల్లిదండ్రుల మాట వినకుండా తిరగబడే యవ్వన బిడ్డలు, వివాహితులు ఎందరో ఈరోజు ఉన్నారు. ఎందుకు కన్నాను రా నిన్నని వేధిస్తున్న తల్లి కడుపు ఎంత వేదనలో ఉంటుందో చూడండి. ఒక్కసారి ఆలోచించేయండి. తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. గాయము చేసేవాడిగా ఉన్నావా? గాయాలతో బాధపడుతున్న వారిగా ఉన్నావా? ఒక్కసారి ఉదయకాల సమయంలో గమనించండి. తల్లిదండ్రుల మీద తిరగబడేవారిగా మీరున్నారా?
భర్తకు మీద వేదన కలుగు చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? నీ భార్యను బాధ పెట్టే వ్యక్తిగా నీవు ఉన్నావా? నా భర్త బాధలు తట్టుకోలేకపోతారని పగిలే హృదయంతో కృంగిపోయి ఉన్నారా? ఈ శోధనలో నేను చచ్చిపోతే బాగుండని నిస్పృహతో నిరాశతో ఉన్నారా? ఈ గూడు చెదిరిపోయింది, ఇక కట్టబడదు, ఈ పరిస్థితులు నాకు మారవు, నేను ఇంకా ఎవరిని ఆశ్రయించేది, నేను ప్రేమించిన వారే నాకు ద్రోహం చేశారు అని వేదనలో ఉన్నారా? మీకు ప్రభువు ఉన్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములన్నీ కట్టువాడు. గాయపడిపోయిన హృదయంతో ఉన్నారా? వాళ్ళన్న మాటలకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉన్నారా? ఎవరో నిన్ను నిరుత్సాహపరిచారని, కృంగదీశారని, అసహించుకున్నారని, అపహాస్యం చేశారని, అన్యాయం చేశారని తలంచుకొని ఏడుస్తూ ఉన్నావా? ఆదరణకర్త అయిన ప్రభు, నిన్ను ఆదరించేవాడిగా ఉన్న ప్రభు, నిన్ను తోసివేసేవాడి కాదాయన. నీ బాధ ఎరిగినవాడు, ఎందుకంటే ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన అపహసించబడ్డాడు, ఆయన్ని అన్యాయంగా తీర్పు తీర్చారు. కాబట్టి ప్రభు నీవు ఎదుర్కొంటున్న ప్రతి బాధను అనుభవపూర్వకంగా ఎరిగిన వాడండి మన యేసయ్య. హల్లెలూయా. నా బాధ ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా బిడ్డలకు అర్థం కావడం లేదు, నా భర్తకు అర్థం కావడం లేదు, నా భార్యకి అర్థం కావడం లేదు, అందరూ నన్నే అంటున్నారని కుమిలిపోతూ ఉన్నావా? నిన్నే కాదు, ప్రభువునే అన్నాడు, ఆయనే నీకు చెప్తున్నారు, నేనున్నాను నీకు. నీ బాధను అర్థం చేసుకునే వ్యక్తిని ఉన్నాను. అర్థం చేసుకుని వదిలిపెట్టేవాడు కాదండి, ఆ బాధ నుండి నీకు విడుదలిచ్చేవాడు, ఆ బాధను నీకు ఆదరణగా మార్చేవాడు. ఆయన మనవలే అన్ని విషయములలో శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉన్నాడు. ఈ శ్రమల ద్వారా నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను మంచి సువర్ణం వల్ల బయటకు తీసుకుని రావటానికి, నీ నిందలు, అవమానాలు, వేదనల్లో నిన్ను ఒక మంచి డైమండ్గా, ఒక వజ్రాన్నండి ఎన్ని కోణాల్లో చెక్కితే అన్ని కోణాల్లో అది తలతలలాడుతుంది. అందుకు దానికి అంత విలువ, అది చెక్కబడాలి. అలాగే దేవుడు మనల్ని అన్ని విషయాలలో శోధిస్తున్నప్పుడు ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి యవనస్తుడిగా, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి క్రీస్తును పోలిన వ్యక్తిగా మనం ఉండాలంటే క్రీస్తు వలె మనమును అన్ని విషయాల్లో శోధించబడుతున్నప్పుడు నిలబడాలి. చెదిరిపోయిన నీ జీవితాన్ని సరిచేయగలిగిన వాడు, మాటల వలన పొందిన హృదయ గాయాలను, పరిస్థితుల వలన పొందినటువంటి ప్రతి విధమైన నష్టమును తిరిగి దయచేయగలిగిన వాడు ప్రభు. గుండె చెదరడు వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు మన ప్రభు. దొంగల చేతుల్లో చిక్కుకొని కోర ప్రాణంతో వదిలిపెట్టబడిన ఆ సమరయుడిని దొంగలు సమస్తము దోచుకొని పోయినప్పుడు ఆ మంచి సమరయుడిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగూ ఆ బాటసారుడి, ఆ సమరయుడు తన గాడిద మీద ఎక్కించుకొని నూనె రాసి గాయాలు కట్టి పూటకోళ్ల వారి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈ రోజున అపవాది చేత గాయపరచబడి దోచుకొనబడిన నిన్ను, ఒకవేళ నీ పాపముల వల్ల, నీ అజ్ఞానం వల్ల, నీ 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 అవివేకం వల్ల నీవు దేవుని కృపను పోగొట్టుకున్నంత బలాన్ని, శత్రువు చేతుల్లో నష్టపోయినప్పటికీ, దిక్కులేని పరిస్థితుల్లో నువ్వు పడున్నప్పటికీ నిన్ను వెతుకుంటూ వచ్చే ప్రభు ఉన్నాడని, నీ గాయాలు కట్టి నీకు ఆదరణకర్తగా ఉండుటకు పరిశుద్ధాత్మను సంచకరువుగా మనకి ఇచ్చి ఉన్నాడని గుర్తించండి. ప్రభువుకు మొరపెట్టు. వేదనలో కృంగిపోకు, వేదనలో దేవునికి మొరపెట్టు. నీ దుఃఖమును ఆనందముగా, నీ వేదనను సంతోషముగా, నీ బాధను ఆదరణగా నీకు మార్చటానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఎన్నోసార్లు మా చుట్టూ ఉన్న పరిస్థితులు మేము చూచినప్పుడు మాకు కలిగేటువంటి శోధనలు, వేదనలు, పోరాటములు మేము ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మా గుండెలు చెదిరిపోతుంది అయ్యా. తట్టుకోలేని ఆవేదనతో మేము నిండిపోతున్నాం, నిరుత్సాహంతో కృంగిపోతున్నాం, ఆదరించే దిక్కులేక అలమటిస్తూ ఉన్నామయ్యా. గుండె చెదరనివా బాగు చేయు ప్రభు ఉన్నాడని, మా కన్నీటిని తుడిచి మా గాయాలను కట్టి కౌగిల్లో చేర్చుకొని మమ్మల్ని ఆదరించే యేసు ప్రభు ఉన్నాడని మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ సమయంలో ఎవరెవరు ఏ వేదనతో, ఏ సమస్యలతో, ఆర్థికమైన ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, మనుషుల వలన, ఇంటి వారి వలన, బయటి వారి వలన ఎటువంటి శోధనలు, వేదనలు పొంది గుండె చెదిరి అలమటిస్తున్నారు, అట్టి వారికి నీ ఆదరణ దయచేయ్యా. ఎన్ని విధాలుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా గాయాలతో ఉన్నారు, సమస్తమును పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నారు, ఒక్కసారి నీ కృప కలిగిన హస్తాన్ని వారి మీద ఉంచి వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందినట్లుగా ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేడుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవస్థతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయని మీరు తెలియజేస్తున్నారు, దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. మరి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు. ఇఫ్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు సమ్వన్. ఎవరికైనా షేర్ చేయండి, వారు కూడా మేలు పొందుతారు. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. కొత్త కొత్త పోస్టులు, వాక్యాన్ని అనేక విధాలుగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం. ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని, అన్ని విషయాల్లో మీరు సమృద్ధిగా దీవించబడాలని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం, 3 గంటలకి హెచ్చరిక, 9 గంటలకి కలువరి ప్రతిధ్వని, అలాగే మన్నా మనకు తెల్లవారుజాము 12 గంటలకి 4 సార్లు యూట్యూబ్లో, అంతేకాకుండా ఫేస్బుక్లో 6 గంటలకి అనుదిన మన్నా, సాయంత్రం 6 గంటలకి దిద్దుబాటు, మళ్ళీ 12 o'clock షార్ట్ మెసేజ్. మరి ఇవి కాకుండా మరి ఇంట్రెస్టింగ్ థింగ్స్, అనేకమైన నిజ సంఘటనలు, అలాగే పాటలు మీకోసం పోస్ట్ చేస్తున్నాం. మీరు వాటిని లైక్ చేయటం, మీరు నిజంగా ఆశీర్వదించబడి ఉంటే ఆ విషయాన్ని మాకు తెలియచేయండి. అందుని బట్టి ప్రభువును స్తుతించడానికి మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచర్యలన్నీ కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. ఇంత మాత్రమే కాకుండా ఇంకా 20 సంవత్సరాల క్రితం ప్రారంభించిన టెలివిజన్ పరిచర్య కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో ఎంత సోషల్ మీడియా వచ్చినా ఇంకా 50% ఆఫ్ ద పాపులేషన్ స్మార్ట్ ఫోన్ లేదని, యూట్యూబ్ ఫెసిలిటీస్ లేవని, గూగుల్ లేకపోతే నెట్వర్క్ లేదని తెలియజేస్తున్నారు. వృద్ధులు, పెద్దలు టీవీలోనే వాక్యం వినడానికి ఆశపడుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం 6:30కి మా మూవీస్లో, సాయంత్రం 7 గంటలకు శుభవార్తలో, 8 గంటలకి ఆరాధనలో, రోజుకు 3 సార్లు తెలుగులో, అది కాకుండా రోజు శుభ సందేశ్లో హిందీ ప్రోగ్రామ్స్, జీ బంగ్లాలో వారానికి ఒకసారి బెంగాలీ ప్రోగ్రాం, అలాగే మలయాళం ప్రోగ్రామ్స్ 2 రోజులు, అలాగే ఒరియా ప్రోగ్రామ్స్ 2 రోజులు, అలాగే రోజు నంబికై టీవీలో, తమిళన్ ఛానల్లో తమిళ్ ప్రోగ్రామ్స్. ఇన్ని ఛానల్స్కి ఎంతో వెల చెల్లించవలసి ఉంది. మరి ఆ బిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు సెటిల్ చేయాలంటే దేవుని కృప ఉండాలి, మీ సహకారం ఉండాలి. ఈ మీడియా ద్వారా లేక వర్తమానాల ద్వారా మీరు బలపడుతుంటే ఈ టెలివిజన్ పరిచర్య సువార్త అందని వారికి, పల్లెల్లో ఉన్నవారికి, మీడియా లేని వారికి టెలివిజన్ ద్వారా అందిస్తున్నాం. కాబట్టి ప్రభువుని ప్రేరేపిస్తే టెలివిజన్ పరిచర్య కొరకు మీ విరాళాలు పంపించండి. ఈ కింద ఇవ్వబడినటువంటి QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్స్ మీకు అక్కడ ఇవ్వబడ్డాయి. జైపాల్ ఫౌండేషన్స్ పేర్లో పంపించండి. ఆ విరాళములన్నీ ఆ టెలివిజన్ పరిచర్యకు మాత్రమే వాడుతూ ఉన్నాం. అనేకులకు సువార్త అందించడానికి పరోక్షంగా మీ ఆర్థిక సహాయాన్ని ప్రభువును ప్రేరేపిస్తే అందించండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939
39 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. www.jaypaul.org అనే మా వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు. యూట్యూబ్లోకి డైరెక్ట్గా కూడా మీరు వెళ్ళొచ్చు. అనేకమైన వర్తమానాలు, సందేశాలు మీరు వినొచ్చు. మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా ప్రార్థించాలని దీనంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా విశ్వాసులైన వారు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. ఉదయకాల స్తుతులు